వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణలో ఇప్పుడు రాజీవ్ గాంధీ పేరిట రాజకీయ రగడ కొనసాగుతుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య రాజీవ్ గాంధీ రగడ కొనసాగుతోంది. తెలంగాణ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. అయితే బీఆర్ఎస్ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. తెలంగాణ సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి కానీ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఏంటంటూ బీఆర్ఎస్ యువనేత కేటీఆర్ ధ్వజం ఎత్తుతున్నారు, ఫైర్ అవుతున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అసలు రాజీవ్ గాంధీకి తెలంగాణతో ఏం సంబంధమో తమకు అర్థం కావడం లేదని, తెలంగాణ సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తాము ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాము కనుక అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ విగ్రహాన్ని అక్కడ నుంచి తొలగిస్తామంటూ ఆయన ప్రకటన జారీ చేశారు. మాటిస్తా ఉన్న మా తెలంగాణలోని అన్నదమ్ములకి, ఆడబిడ్డలకి మన పోరాటమే అస్తిత్వ పోరాటం, ఆత్మగౌరవ పోరాటం. తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం. అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. సహజంగానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ ప్రకటనపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అసలు కేటీఆర్కు అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతుంటే బాధేంటో తెలుసుకునే ప్రయత్నం చేశానని, అక్కడ కేసీఆర్ విగ్రహాన్ని పెట్టాలని కేటీఆర్ ప్లాన్ చేశారని, అందుకే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆయన వ్యతిరేకిస్తారంటూ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈరోజు మాట్లాడుతున్నారు. అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు. నీ బలుపు అనగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టీఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట. వాళ్ళ అయ్య పోయేదెప్పుడు, వీడు పెట్టేదెప్పుడు అక్కడ విగ్రహము? తెలంగాణకు రాజీవ్ గాంధీకి సంబంధం ఏంటో అర్థం కావడం లేదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు రాజీవ్ గాంధీకి తెలంగాణకు సంబంధం ఏంటో తెలుసా నా కొడుక అంటూ తీవ్ర స్థాయిలో ఆయన ఫైర్ అయ్యారు. ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈజ్ అవర్ ప్రయారిటీ అని చెప్పి విద్యా యూనివర్సిటీలను తీసుకొచ్చిండ్రు. సాగునీటి ప్రాజెక్టులను కట్టి ఈ దేశాన్ని కరువు నుంచి బయటపడేసిండ్రు. అట్లాంటి వారసత్వంలో వచ్చిన రాజీవ్ గాంధీ గారు, వారి సతీమణి శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పంతో 60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వారు మన కళను సాకారం చేశారు. అంత గొప్ప స్ఫూర్తి ప్రదాత అయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి భర్త, శ్రీమతి ఇందిరాగాంధీ గారికి పుత్రుడు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి మనమడు, ఈ దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసుల విగ్రహాన్ని తొలగిస్తామని ఈరోజు మాట్లాడుతున్నారు. తెలంగాణ తల్లిపై తమకు పూర్తి గౌరవం ఉంది. అది బీఆర్ఎస్ తరహా తెలంగాణ తల్లిపై ప్రేమ కాదని, తమ ప్రేమ నిజమైన తెలంగాణ ప్రేమ అని, అందులో భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల ఏర్పాటు చేస్తున్నామని, సచివాలయం బయట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతామని, ఎవరు టచ్ చేస్తారో టచ్ చేయండి, అప్పుడు మీ సంగతి కాంగ్రెస్ కార్యకర్తలే తేల్చుకుంటారంటూ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తే మేము అధికారులకు వస్తే అని అంటుండు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా. ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టండి బిడ్డ, చెప్పు దిగకపోతే చూస్తా నేను. నీ అయ్యా విగ్రహం కోసం, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు? నీకు అధికారం అనేది కళలో మాట, కళలో కూడా నీకు అధికారం రాదు.
రేవంత్ రెడ్డి చేసిన ఈ తాజా వ్యాఖ్యలపై కూడా కేటీఆర్ స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి అహంకారంతో మాట్లాడుతున్నారని, ఖచ్చితంగా తాము అధికారంలోకి వస్తాం, సచివాలయం పరిసరాల్లో చెత్త మొత్తం తొలగిస్తామంటూ ఆయన కామెంట్ చేశారు. అసలు తెలంగాణ రాజకీయాల గురించి తెలిసే మాట్లాడుతున్నారా? రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళు తెలంగాణకు చేసింది ఏమీ లేదా అన్నట్టు కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నేతలు కేటీఆర్ పై ధ్వజమెత్తుతున్నారు. ఏది ఏమైతేనేం తెలంగాణలో ఇప్పుడు రాజీవ్ గాంధీ చర్చనీయాంశంగా మారారు. ఆయన విగ్రహం ఇప్పుడు రాజకీయ రగడకు కారణమైంది.